చిలకలూరిపేట టీడీపీ జనసేన బీజేపీ బహిరంగ సభపై వైసీపీ నేతలు సెటైర్లేస్తున్నారు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్టు అన్న చంద్రబాబుకు ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు ఎలా అయ్యారో చెప్పాలని నిలదీశారు. కూటమి సభ అటర్ ఫ్లాప్ అయిందన్నారు. ఎంతమంది ఏకమై వచ్చినా ఎన్నికల్లో గెలిచేది మాత్రం వైసీపీయేనని తెలిపారు అధికార పార్టీ నేతలు. భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. ఈ ముగ్గురి యొక్క షో అట్టర్ ఫ్లాప్. ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభ శకును అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాదు, ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు. అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది. బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకో పార్టీ, ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ 3 పార్టీలు కలవటమే.